హే హలో గైస్, వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ విత్ మనీ. సరే, మనం ఇప్పుడు ఆర్డినో ట్యూటోరియల్స్లో ఉన్నాం కదా. ఆర్డినో ట్యూటోరియల్స్లో ఈరోజు ఏం తెలుసుకోబోతున్నామంటే ప్రోగ్రామింగ్ యొక్క బేసిక్స్ తెలుసుకోబోతున్నాం. అంటే ఆర్డినో ఐడిఈలో ఎలా ప్రోగ్రామ్ చేయాలి, అంటే దానికి సంబంధించిన కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ని ఎలా యూజ్ చేయాలి, ఇంకా ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అనే దాన్ని బేసిక్ గురించి అయితే చూద్దాం. సరే, చూడాలంటే ఏం చేయాలి, వీడియోలోకి వెళ్ళాలి. సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికంటే ముందు వీడియోని మీరు పూర్తిగా అయితే చూడండి. ఎవరికి తెలుసు వీడియో మధ్యలో ఎన్ని వింతలు విశేషాలు ఉంటాయో ఎవరికి తెలియదు. హే గైస్, ఇక్కడ మీకోసం అంతా రెడీ చేసి ఉంచాను. సరే, ఇక్కడ చూడండి, ఒక పక్క నోట్ ప్యాడ్ ఉంది, ఇంకో పక్క ఏమో ఆర్డినో ఐడిఈలో ఒక ప్రోగ్రామ్ రాసింది. ఇలా కంపేర్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చాలా తొందరగా అయితే ముగించడానికి వీడియోని ట్రై చేస్తాను, ఎందుకంటే జనం అందరూ 30 సెకండ్ షార్ట్ వీడియోస్కి అలవాటు పడిపోయారు. లాంగ్ వీడియోస్ ఎవరో చూడలేదు. సరే, కంటెంట్లోకి వెళితే ఫస్ట్ ఇక్కడ కనపడుతుంది కదా ఇంటైర్ ఈ ప్రోగ్రాంలో మనకి 2 పార్ట్స్గా ఉంటుందన్నమాట. ఆర్డినో ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ పార్ట్ ఏంటంటే సెటప్ చేయాలి, మనం వాయిడ్ సెటప్లో రాయాలి. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వాయిడ్ సెటప్. ఫస్ట్ పార్ట్ వాయిడ్ సెటప్లో రాయాలి, సెకండ్ పార్ట్ వచ్చేసి వాయిడ్ లూప్లో రాయాలి. ఫస్ట్ వాయిడ్ సెటప్లో ఏం రాయాలంటే మనం సెటప్ చేయాలి. సెటప్ చేయడం అంటే ఒక ఆర్డినోలో ఒక పిన్ ఉంది, 13th 14th 10th పిన్ అనేది. అదే ఇన్పుట్గా అదే అవుట్పుట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోబోతున్నాం, ఇప్పుడు మనం దాన్ని ఒక సెన్సార్ కనెక్ట్ చేస్తే అది ఒక ఇన్పుట్గా యూజ్ చేసుకోవాలి. అదే ఏదన్నా ఎల్ఈడి కానీ మోటార్ కానీ అలారం కానీ కనెక్ట్ చేస్తే అది ఒక అవుట్పుట్ పిన్ లాగా యూజ్ చేసుకోవాలి. కాబట్టి మనం అది ఇన్పుట్ పిన్ లాగా అవుట్పుట్ పిన్ లాగా ఎలా యూజ్ చేసుకోబోతున్నాం అనేది సెటప్లో స్పెసిఫై చేయాలి. అంటే దాన్ని సెటప్ చేయాలన్నమాట. మన పిన్స్ అన్నిటిని సెటప్ చేయాలి సెటప్లో. ఇంకా మనం రాయాల్సిన మెయిన్ కోడ్ అంతా వాయిడ్ లూప్లో రాయాలి. ఇది ఒక లూప్ అనమాట, వైల్ లూప్, ఫర్ లూప్. ఈ లూప్ లాగా ఇది ఒక లూప్ అనమాట. మీకు కొంచెమన్నా సి లాంగ్వేజ్ తెలుసుంటే ఇది చాలా చాలా బాగా అర్థమవుతుంది. కొంచెం కూడా తెలియకపోతే కొంచెం సి లాంగ్వేజ్ తెలుసుకున్న తర్వాత ఈ వీడియో చూడండి, చాలా బాగా అయితే అర్థమవుతుంది. సరే, ఫస్ట్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పిన్ మోడ్. నోట్ ప్యాడ్లో ఇక్కడ కనపడుతుంది కదా పిన్ మోడ్. ఈ పిన్ మోడ్ ఏంటంటే ఇటుపక్క ఇక్కడ చూసినట్లయితే ఆర్డినో ఐడిఈలో పిన్ మోడ్ 7 ఇన్పుట్ అని రాస్తుంది, ఇక్కడ కూడా పిన్ మోడ్ 13 ఇన్పుట్ అని రాస్తుంది. అంటే మనం ఇది సెటప్లో స్పెసిఫై చేయాలి. పిన్ మోడ్లో పిన్ స్మాల్ క్యాపిటల్ M ODE, క్యాపిటల్ M ఒకటే క్యాపిటల్ అనమాట. పిన్ మోడ్లో ఏంటంటే దీన్ని మనం స్పెసిఫై చేయాలి. మనం యూజ్ చేస్తున్న పిన్ ఇన్పుట్గా యూజ్ చేస్తున్నామా అవుట్పుట్గా యూజ్ చేస్తున్నామా అనేదాన్ని, అంటే సెన్సార్ కనెక్ట్ చేస్తే ఇన్పుట్, లేకపోతే ఏదైనా పెరిఫెరల్స్ అయితే అవుట్పుట్, ఇలా దాన్ని స్పెసిఫై చేయాలి. దాన్ని స్పెసిఫై ఎక్కడ చేస్తాం, సెటప్లో స్పెసిఫై చేస్తాం. ఇక్కడ చూడండి, ఆ పిన్ 13th పిన్ నేను ఇక్కడ ఇన్పుట్గా స్పెసిఫై చేశాను. దీంట్లో అదే 13th పిన్ అవుట్పుట్గా స్పెసిఫై చేస్తే ఇలా రాస్తాం అవుట్పుట్. దీనికి సెమీ కాలం అయితే ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. సెకండ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిజిటల్ రైట్. ఇది కూడా ఒక ఫంక్షన్. డిజిటల్ రైట్ ఏంటంటే మనం ఏదన్నా ఒక పిన్ని 13th పిన్ని హై అని రాసామంటే ఆన్ అనమాట. దానికి ఒక బజర్ కనెక్ట్ చేసామనుకోండి, 13th పిన్ హై అనగానే గ్రౌండ్ కనెక్ట్ చేసేస్తాం కాబట్టి, ప్లస్ 13th పిన్ కనెక్ట్ చేసాం కాబట్టి 13th పిన్ హై అనగానే 13th పిన్ ఆన్ అవుతుంది అనమాట ఆర్డినోలో. అప్పుడు అది అలారం మోగటం కానీ ఎల్ఈడి వెలగడం కానీ అలా జరుగుతుంది. లో అంటే ఆఫ్ చేయమని. 13th ఇది డిజిటల్ రైట్, అంటే పెరిఫెరల్స్కి ఇచ్చే సిగ్నల్ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే డిజిటల్ రైట్ 11 హై, డిజిటల్ రైట్ 11 లో అని ఉంది. హై అన్నప్పుడు ఆన్ అవుతుంది అనమాట ఆ పిన్, స్పెసిఫిక్ పిన్ అనేది. ఆ పిన్కి మనం ఏదో ఒకటి ఎల్ఈడి కానీ పెరిఫెరల్స్ ఏదో ఒక కనెక్ట్ చేసి ఉంటాం. అది హై కానీ లో కానీ చేయడానికి డిజిటల్ రైట్ అనే దాన్ని వాడతాం. తర్వాత డిజిటల్ రీడ్ అనేది ఏంటంటే డిజిటల్ రీడ్ చేసుకుంటుంది. స్పెసిఫిక్గా మనం ఒక ఐఆర్ సెన్సార్ నుండి లేకపోతే అల్ట్రాసోనిక్ సెన్సార్ నుండి ఏదైనా ఒక సెన్సార్ నుండి వాల్యూస్ తీసుకుంటున్నప్పుడు రీడ్ అనే దాన్ని యూస్ చేస్తాం. రీడ్ ఐఆర్ పిన్ పైన ఎక్కడ స్పెసిఫై చేస్తున్నాం మనం ఇక్కడ వాయిడ్ సెటప్ పైన ఇక్కడ మనం ఇవి వేరియబుల్స్ అన్నిటిని స్పెసిఫై చేసుకోవచ్చు. ఇంకా మనం ఏదైనా లైబ్రరీ ఇంక్లూడ్ చేయాలన్నా హ్యాష్ ఇంక్లూడ్ అనే దాన్ని బట్టి సి లాంగ్వేజ్ లాగా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ డిజిటల్ రీడ్ ఐఆర్ పిన్ అంటే ఐఆర్ పిన్లో ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని రీడ్ చెయ్యి అని అర్థం. ఇక్కడ చూసినట్టయితే మనం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు డిజిటల్ రీడ్ ఆఫ్ ఐఆర్ పిన్ అంటే ఐఆర్ పిన్ని వాల్యూలోకి స్టోర్ చేసాం, అదొక వేరియబుల్ అనమాట. ఆ వేరియబుల్లోకి అయితే స్టోర్ చేసాం. మనం అలా డిజిటల్ రీడ్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత serial.begin 9600 రాసాం కదా, ఇదేంటంటే సీరియల్ మానిటర్ అని ఒకటి ఉంటుంది మనకు వాల్యూస్, అవుట్పుట్ వాల్యూస్ చూపించడానికి. ఆ సీరియల్ మానిటర్ని స్టార్ట్ చేయమని అర్థం అనమాట. serial begin 9600 అంటే 9600 అనేది ఒక ఛానల్.
ఆ ఛానల్లో మనం వాల్యూస్ని చూస్తున్నాం. 9600 లాగా చాలా ఛానల్స్ ఉంటాయి. మీకు ఇక్కడ ఒకసారి సీరియల్ మానిటర్ ఆన్ చేసి చూపిస్తాను. Ctrl+Shift+M నొక్కితే సీరియల్ మానిటర్ ఆన్ అవుతుంది. మీరు చూడండి ఇక్కడ ఇది సీరియల్ మానిటర్, ఇందులో వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. ఇది ఆర్డినో ఏదో ఒక బోర్డు మీ కంప్యూటర్ కనెక్ట్ అయి ఉన్న అప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది అనమాట ఈ సీరియల్ మానిటర్ అనేది. ఇంకా ఇక్కడ సీరియల్ డాట్ ప్రింట్ అని సీరియల్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని 2 కనిపిస్తున్నాయి కదా. ఈ సీరియల్ డాట్ ప్రింట్ అంటే ఏంటంటే ఏదైనా వాల్యూని కానీ మామూలుగా వాల్యూ రాస్తే వాల్యూని, లేకపోతే ఇలా డబుల్ కోట్స్ మధ్యలో పెడితే ఆ స్ట్రింగ్ని అయితే ఇది అక్కడ మన సీరియల్ మానిటర్లో అయితే డిస్ప్లే చేస్తుంది అనమాట. అదే సీరియల్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ రాసామంటే అందులో మనం ఏం రాసాము, అదొక వాల్యూవా లేకపోతే అదొక స్ట్రింగా, అందులో ఏం రాస్తే అదొక న్యూ లైన్ మీద కింద ఒక న్యూ లైన్ మీద డిస్ప్లే చేస్తుంది అన్నమాట, ప్రింట్ చేస్తుంది. సి లాంగ్వేజ్లో లాగా ఇది సీరియల్ డాట్ ప్రింట్ అంటే అది ప్రింట్ చేస్తుంది. సీరియల్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అంటే అది నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేస్తుంది అనమాట. ఈ రెండింటి డిఫరెన్స్ అయితే అది. ఇక్కడ సీరియల్ డాట్లో ఎస్ అనేది క్యాపిటల్ ఉండాలి, మిగతా మొత్తం స్మాల్. ఇక్కడ డిజిటల్ రీడ్లో ఆర్ అనేది క్యాపిటల్, డిజిటల్ రైట్లో ఇక్కడ డబ్ల్యూ అనేది ఒకటే క్యాపిటల్, మిగతా అన్ని స్మాల్ ఉండాలి. అలా మార్చి రాయకూడదు, మార్చి రాస్తే ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది అనమాట. ఇక్కడ డిలే ఫంక్షన్ ఏంటంటే ఒక తెలుసు కదా మీకు, 1000 డిలే 1000 అంటే 1 సెకండ్ ఆగు. ఇక మనం ఏదైనా కోడ్ రాస్తున్నప్పుడు ఇక్కడ నేను ఈ లైన్ దాకా వచ్చి 5 సెకండ్స్ ఆగిన తర్వాత కిందకి వెళ్ళమన్నాను అంటే తెలుసు కదా 5 సెకండ్స్, అలా 1000 అంటే 1 సెకండ్ అనమాట. ఇవి మెయిన్ ఆర్డినో ప్రోగ్రామింగ్లో మెయిన్గా మనం తెలుసుకోవాల్సిన ఫంక్షన్స్ ఏంటంటే ఇవి తెలుసుకుంటే చాలు, మనం బేసిక్గా స్టార్ట్ చేసేయచ్చు. స్టార్ట్ చేసిన తర్వాత ముందుకెళ్తా కొద్దీ కావాల్సినవన్నీ నేర్చుకోవచ్చు. సరే, ఇప్పటివరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్నట్టే. ఇంత భారీ వీడియోని 6 minutes వరకు చూస్తున్నారంటే చాలామంది 30 secondsకే వదిలేస్తున్నారు. సరే, మీలాంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ లవర్స్ అనమాట. సరే, ఈ వీడియోని మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఇప్పుడు చాలా అవసరం. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని నొక్కండి, కామెంట్ చేయండి. గోలంతా ఎప్పుడు చెప్పేది కదా. సరే, మరి ఈ వీడియోకి అయితే ప్రస్తుతానికి ముగించేస్తున్నాం. బాయ్. ఇంకొక వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్ని ఇంట్రెస్టింగ్గా మార్చడానికి ట్రై చేస్తూ మరింత ఇంట్రెస్టింగ్గా